కానీ ఇప్పుడు రంగం వేకిస్తే చాలా సంతోషకరం. అదేవిధంగా అందరికీ నిన్న నారాయణ గారితో నేను రోజు క్యాన్వాస్కి వెళ్తుంటాను. సరే వెళ్ళొస్తానని చెప్పి కొంచెం బాగా వినాలమ్మా దయచేసి. మీలో చాలామంది టాలెంట్లు ఉంటారు. ఫస్ట్ మైక్ పట్టుకోవాలంటే ఎవరికైనా భయమే. నాకు భయపడ్డా. అప్పుడు కాలేజ్ ఎన్నికలు ఉంటే నేను క్లాస్ రిప్రజెంటేటివ్ పోటీ చేస్తే మీ ఓటు నాకు వేయండి అనేదానికి గడగడ వణికా. ఇంకా పక్క సంవత్సరం నుంచి ఇంక చెప్పలే. అట్లా మీరు ఒక్కసారి కానీ మాట్లాడితే ఆ మైకును మీరే పిలుస్తారు. మీలో శక్తి, ప్రతి ఒక్కరిలో ఒక శక్తి ఉంటుంది. ఇప్పుడు మా చెల్లమ్మ మాట్లాడింది, రేవతమ్మ, ఆమెగాని ఎత్తుకుంటే మైక్ గడగడ 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 మాడేస్తుంది. అట్లా ఇది ఒక నేర్పించేది కాదు. ఈరోజు ఇంతమంది ఇక్కడ కలిసాం. ఎందుకు కలిసాం చెప్పండి? నెల్లూరులో తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, నారాయణ గెలిపించాలి, అంతే కదా? ఏమ్మా చెప్పండి. దానికి 3 రోజులు ట్రైనింగ్ ఇస్తున్నారు. రేవతమ్మ గారు ఇక్కడ ఉంటున్నారు, మీరు హరికృష్ణ గారు, మీరు ఓపిక వస్తున్నారు. దానికి ప్రత్యేక నా ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎందుకంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ, అది కూడా మీరు తెలుసుకున్నారు. అందుకే భవిష్యత్తు గ్యారెంటీ అనే దాని మీద మొన్న రంగనాయలపేటలో అమ్మాయి పేరు అడిగింది. సార్ మేము ఈ విషయం చెప్తుంటే ఒకరు అడిగారు, జగన్ ఇచ్చే వాటికే అప్పు చేస్తున్నాడు అని చెప్పి మా నెత్తనేస్తున్నారు, ఇన్ని మీరు ఎలా చేయగలరు అని అడిగారు. సార్ మీరు కూడా అప్పు చేస్తారు కదా అన్నారు. మంచి పాయింట్ వేసావమ్మా అని చెప్పి నారాయణ సార్ అన్నారు. ఉండమ్మా రసే పాపం, మా 2 నిమిషాలు ఆపండి. చెప్పేదాన్ని ఏమీ తెలియదు. ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో తెలియదు. ఆయన తాడేపల్లిలో ఇంట్లో నుంచి బయటికి రాడు. నిజంగా చెప్పాలంటే వాడొక శాడిస్ట్. ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇస్తే చూపిస్తాను అన్నాడు. పూర్తిగా చూపించేశాడు. ఇంక మనమేం చూడబడలే. ఆదాయాన్ని పెంచుకునే చేత కాదు. ఎవరన్నా కొత్తగా ఫ్యాక్టరీలు పెడతామని వస్తే నాకెంత ఇస్తావు, వీరేంద్ర స్వామి పెట్టకముందే నాకెంత ఇస్తావు అంటున్నారని చెప్పి వాళ్ళు పారిపోయారు తమిళనాడుకి, కర్ణాటకకి. ఒక్క ఫ్యాక్టరీ రాలే. ఎవరన్నా మీరు మీ ఊర్లోకి వెళితే మీ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే పక్క రాష్ట్రాల్లో మీ రాజధాని ఏది అంటే, మన రాజధాని ఏదమ్మా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, నాకు తెలియదు. లేదు, మన రాజధాని ఉంది ఆంధ్రాకి. ఏం చెప్పాలి మనం? ఏం చెప్పాలా? ఏంది మనకు? అమరావతి చెప్పాలనా, విశాఖపట్నం చెప్పాలనా, కర్నూలు చెప్పాలనా? పిచ్చోడు పింగి మీద లోకం అన్నట్టు 3 పెట్టినాడు. ఇంక 3 నెలలు వెళ్తున్నాడు. ఎవరొద్దనో వాడు వెళ్ళిపోయి ఖాయం. ఇట్ట నాశనం చేశాడు. ఆ పాయింట్ అడిగినప్పుడు మీరు ఒకటే చెప్పండి అమ్మా, రాష్ట్రాన్ని ఆదాయాన్ని పెంచుకునే చంద్రబాబు నాయుడు తెలుసు. 16,000 లోటు బడ్జెట్లో ఉన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి కూర్చున్న దాని సీటు కూడా లేకుంటే, ఒక్క పైసా ఎవరి మీద భారం వేయకుండా ఫ్యాక్టరీలు తెచ్చి అనంతపురంలో కియా మోటార్స్ పెట్టి 6,000 మందికి ఉద్యోగాలు ఇప్పించి ఓడరేవులు అభివృద్ధి చేసి అనేక ఆదాయాలు పొంది ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమాలు చేసిన ఒకే ఒక్క మగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మీకు నేను మనవి చేస్తున్నాను. అవునా కాదా చెప్పండి తల్లిలో? అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఎన్నో ఫ్యాక్టరీలు మనం తెచ్చుకోవచ్చు. ఫ్యాక్టరీలో వచ్చే ఆదాయం, ఆ ట్యాక్స్ మనకు వస్తుంది ఆదాయం రూపంలో. అమరావతిని డెవలప్ చేసుకుంటే 1,00,000 కోట్ల రూపాయలు మనకి ఈరోజు ఆదాయం ఉంది. అది మూలపాడేశాడు. ఈ 1,00,000 కోట్ల రూపాయలు బ్రహ్మాండంగా ఇటువంటి రేపు ఇవే కాదు
బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలు వచ్చినాయే కాదు, ఇంకా ఎన్నో ఇవ్వబోతున్నాం ప్రజలకి. అన్నీ కూడా చేయగలిగింది మీరు ప్రజలకి చెప్పాలి. డెఫినెట్గా అడుగుతారు ఎవరో ఒకరు మీరు ఎలా ఇస్తారని. ఆదాయాన్ని పెంచుకుంటారు బాబు గారు చేయగలరు. ఆదాయాన్ని పెంచి మేము ప్రజలకు ఇస్తాం, మేము ప్రజలను దోసుకునే వాళ్ళం కాదు అనేది మీరు ప్రజలకు చెప్పగలగాలి. రెండవ పాయింట్కి వస్తే, నెల్లూరులో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధోగతి పాలైపోయింది. రౌడీజం పెరిగిపోయిందా లేదమ్మా? ఎక్కడ పట్టినా రౌడీజం, ఇళ్ళ కూలగొట్టడం, చంపేయడం, మహిళల్ని మానభంగాలు చేయడం, వాళ్ళని చంపేయడం, ప్రేమ పేరుతో చంపేయడం, కనీసం పోలీసు నోరు తిరగకపోవడం. దాని వెనకేంటి? వైసీపీ ఎమ్మెల్యేలు ఉండటం. ఇది వాస్తవా కాదా నేను చెప్పేది. ప్రతి పేపర్లో ప్రతిరోజు చూసేది మనం. నేనేదో నాకు పడదని చెప్పేది కాదమ్మా, వాస్తవాలు చెప్పేదని మేము ముందుకు వచ్చాను. కానీ చేతగాని దద్దమ్మని మనం కూర్చోబెట్టాం ముఖ్యమంత్రిగా. చేతగాని ఇంకొక దద్దమ్మని నెల్లూరుకి ఎమ్మెల్యేగా చేస్తాం.